నగరంలోని కరెంటు స్తంభాలకు గుట్టలు గుట్టలుగా అవసరం లేని కేబుల్ తీగలు గత దశాబ్దాల కాలంగా వేలాడుతున్నవి. నగరంలో దాదాపు అన్ని కరెంటు స్తంభాలకు ఉంటాయని అంటున్న నగరంలోని జనం. కారణం తెలియవచ్చింది. కరెంటు డిపార్ట్మెంటుకు సంబంధం లేని ఈ తీగలు ఇంటర్నెట్ కేబుల్స్ మరియు వివిధ రకాలుగా టీవీ కేబుల్స్ గుర్తించిన విద్యుత్ శక్తి శాఖ ఉన్నతాధికారులు వివిధ ఇనుప డబ్బాలు, ప్లాస్టిక్ డబ్బాలు సైతం వేలాడుతున్న పరిస్థితి నగరంలో కనిపిస్తుంది. ఈ తీగలు ప్రమాదకరంగా విద్యుత్ సరఫరాకు, విద్యుత్ శాఖ అంతరాయానికి, ఆ శాఖకు సంబంధించిన నిర్వహణకు తీవ్ర ఆటంకాలుగా ఏర్పడుతున్నాయని ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషరఫ్ ఫారూఖీ ఐఏఎస్ మరియు విద్యుత్ శాఖలోని అధికారులు గుర్తించారని తెలుస్తుంది. ఆ శాఖ కార్పొరేట్ కార్యాలయంలో కేబుల్స్ ఆపరేటర్స్, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల సంస్థల ప్రతినిధులతో, కేబుల్ అసోసియేషన్ ప్రతినిధులతో బుధవారం సమీక్ష నిర్వహించారని సమాచారం. కరెంటు స్తంభాలకు అవసరానికి మించి బరువు వేలాడుతుండటంతో స్తంభాలు వంగిపోయి ప్రమాదాలుగా ఏర్పడే పరిస్థితి తలెత్తుతున్నదని, ఫీడర్ సర్వేలో చాలా వరకు ఉపయోగంలో లేని కేబుల్స్ చుట్టలుగా స్తంభాలకు వేలాడుతూ ప్రమాదాలకు దారితీసే విధంగా ఉన్నాయని, విద్యుత్ శక్తి రూల్స్కు, శాఖ నిబంధనలు, సాంకేతిక పరంగా చట్టవిరుద్ధంగా కేబుల్స్ ఉన్నాయని, అవన్నీ తొలగించాలని వారికి వారం రోజుల డెడ్లైన్తో ఆదేశాలు జారీ చేసిన విషయం దిక్కుతోచని పరిస్థితుల్లో ఆయా సంస్థలు ప్రతినిధులు ఉన్నారని, గత్యంతరం లేక కేబుల్స్ అన్నీ తొలగించడానికి ఉపక్రమిస్తున్నట్టుగా సమాచారం.